ఈ నెల మే 20వ తారీఖున దేశవ్యాప్తంగా మెడికల్ షాపు బంద్. అఖిల భారత కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ద్వారా నిర్వహించబడుతున్న ఈ సమ్మెకు గల కారణాలు, వారి ముఖ్య డిమాండ్లు వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఫార్మసీ రంగ పరిరక్షణ కోసం 1947లో బ్రిటిష్ కాలంలో వచ్చినటువంటి కాస్మోటిక్ యాక్ట్ అప్పటి నుంచి కూడా భారతదేశంలో ఆనాటి చట్టాలు అమలవుతున్నది. తర్వాత కేంద్ర ప్రభుత్వం వాటికి పలు చట్ట సవరణలు చేసుకుంటా గత 75-100 సంవత్సరాల నుంచి కూడా అదే చట్టసవరణలు చేసుకుంటా నడుస్తూనే ఉంది. దానికి అలాగే 2018లో వచ్చినటువంటి GSR 218 అనే చట్టం, 187 అనే చట్టాలు కూడా కెమిస్ట్ల మనుగడకి కొంచెం ప్రాణాంతకంగా పరిగణించినాయి. అలాగే 2020లో వచ్చినటువంటి COVID-19 లాక్డౌన్ సందర్భంలో వచ్చినటువంటి GSR 220 అనే చట్టం అప్పుడు ఉన్నటువంటి అత్యవసర పరిస్థితిని ఉపయోగించుకొని లాక్డౌన్లో ప్రజలు బయటికి రాలేరు అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ ఒకటి చేసింది ఆ రోజు. అంటే తాత్కాలికంగా మందులు డోర్ డెలివరీ, స్టెప్ డెలివరీ చేయవచ్చు. ఎవరైనా ప్రిస్క్రిప్షన్ ఈమెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ సంబంధించిన ఫార్మసీ రిటైల్ లైసెన్స్లు ఉన్న మెడికల్ షాప్కి ఏదైనా చేస్తే కనుక దాన్ని తక్షణమే డోర్ స్టెప్ డెలివరీ కింద అనేది ఒక వెసులుబాటును ఆ రోజు ఒక చట్ట సవరణ చేసింది. కానీ ఈరోజు భారతదేశంలో అప్పుడు ఉన్నటువంటి అత్యధిక పరిస్థితి ఈరోజు లేదు. ఆనాడు పరిస్థితులు వేరు. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించిన భారతదేశంగా కెమిస్టులు అందరూ కూడా మేము కూడా సమర్థించాము ఆ రోజు. కానీ ఇప్పుడు ఆనాడు పరిస్థితులు లేకపోవడం వల్ల ఆ చట్టం ఉపసంహరించమని చెప్పని గత 3 సంవత్సరాలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని భారతదేశ వ్యాప్తంగా ఔషధానికి వ్యాపారులందరూ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పటి నుంచి ఈరోజు వరకు ఎటువంటి స్పందన కనిపించడం లేదు. దానిని అసరాగా అడ్డం పెట్టుకొని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వారి యొక్క వ్యాపారాన్ని విస్తృతపరచుకొని ఆ GSR 220లో ఏదైతే ఉండవో చట్టాల్లో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని ఆన్లైన్ మందుల్ని ఈరోజు డోర్ స్టెప్ డెలివరీ కింద ఇంటింటికి సప్లై చేస్తాం అనేది ఒక దుష్పరిమాణం. దానివల్ల భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి 12,50,000 మెడికల్ షాపులు, అలాగే ఈరోజు తెలంగాణ ఉన్నటువంటి 45,000 మెడికల్ షాపుల్లో చాలామంది కూడా చిన్న షాపులో మనుగడ సాగించడం కష్టమైపోయి రోడ్డును పడే పరిస్థితి ఈరోజు తలెత్తుతుంది. క్వాలిఫైడ్ డాక్టర్ రాసినటువంటి ప్రిస్క్రిప్షన్ ఆధారంగా ప్రిస్క్రిప్షన్ చూసే ఫార్మసిస్ట్ అనుభవమైనటువంటి మెడికల్ షాపులు ఇవ్వాల్సిన మందులు ఈరోజు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో విచ్చలవిడిగా దొరకడం అనేది మంచి పరిణామం కాదు. అలాగే ఎటువంటి పర్యవేక్షణ లేకుండా ఎక్కడి నుంచి మందులు వస్తాయో తెలియకుండా కూడా రావడం వల్ల ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉత్తర భారతదేశంలో వచ్చిన నకిలీ మందులు విచ్చలవిడిగా కూడా చాలా మందిలో జరుగుతున్నాయి. దానికి ఉదాహరణకు ఈరోజు తెలంగాణలో జరిగినటువంటి నకిలీ మందులు అటువంటి పోకడలుగా ఉన్నాయి పట్టుబడిన సందర్భాలు. షుగర్ మాత్రలు, న్యూరో సంబంధించినవి, గుండె జబ్బులు, నరాలకు సంబంధించినవి, థైరాయిడ్ సంబంధించిన మాత్రం విచ్చలవిడిగా నెలకు 2 సార్లు ఏదో సందర్భంగా బయటపడింది. ఎక్కువగా చూస్తే కనుక ఇవన్నీ కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్ల నుంచే వస్తున్నాయి మార్కెట్లోకి అని చెప్పి అర్థమవుతూనే ఉంది. అటువంటి చట్టం పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని చెప్పి మా యొక్క ప్రధాన డిమాండ్. అలాగే కార్పొరేట్ కంపెనీ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం గత చాలా సంవత్సరాలు కూడా 20% మార్జిన్ మాత్రమే రిటైల్ షాపులకు ఇస్తున్నాయి. వాళ్ళకి ఇచ్చేది మనకి ఇచ్చేది ఆ జీవో ప్రకారం 20% మార్జిన్ మాత్రమే. కానీ కార్పొరేట్లు ఈరోజు 20% రిటైల్కే డిస్కౌంట్ ఇవ్వడంతో పాటు 25% కూడా ఇస్తున్న సందర్భాలు ఈరోజు ఆన్లైన్లో చాలా కనిపిస్తున్నాయి. ఈ డిస్కౌంట్ ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళకి అనేది ఎవరికీ అర్థం కాని ప్రశ్న. దాదాపు భారతదేశంలో 12,50,000 మెడికల్ షాపులకు వచ్చే ఒకే మార్జిన్ కార్పొరేట్కి ఎక్కడి నుంచి వస్తుంది. ఈ అనైతిక విధానాన్ని ఖండిస్తూ అటువంటి చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. మా యొక్క డిమాండ్ ఏంటంటే మందుల మీద అందరికీ ఒకే ధర, ఒకే నియంత్రణ ఉండాలనే మా యొక్క ప్రధానమైన ఉద్దేశం. పెద్ద షాపులకు ఒక రకంగా డిస్కౌంట్, చిన్న షాపులకు ఒక రకంగా డిస్కౌంట్ అనేది మంచి పద్ధతి కాదు. కార్పొరేట్ ఇచ్చే డిస్కౌంట్తో పోటీ తట్టుకోలేక ఈరోజు దీని మీద భారతదేశంలో లక్షలాది మంది కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి తలెత్తుతుంది. దానిలో భాగంగా చిన్న వ్యాపారస్తుల యొక్క మనుగడ, ఇదే వృత్తి నమ్మకం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మెడికల్ షాపులు కూడా రోడ్డున పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ రంగాన్ని చట్టంతో పటిష్టపరిచి ఈ రంగాన్ని కాపాడవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం తక్షణం ఉంది. దానిలో భాగంగా ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్ అసోసియేషన్ ఏవోచేడి వారి పిలుపు మీదకు, అలాగే ఇది తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగ్ అసోసియేషన్ TTCD వారి పిలుపు మీదకి ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరఫున భద్రాచలం కెమిస్ట్ అండ్ డ్రగ్ అసోసియేషన్లో మే 25వ తేదీ బుధవారం జరిగినటువంటి ఉదయం నుంచి రాత్రి వరకు 24 గంటల పూర్తి స్థాయిలో పొందికి మా యొక్క మద్దతును పూర్తి స్థాయిలో తెలియజేస్తూ ఈ సందర్భంగా భద్రాచలం పట్టణ ప్రజలకు అసౌకర్యాన్ని సూచిస్తూ వారికి కావాల్సిన మందులు ఏమైనా ఉంటే కనుక ఈ 19వ తేదీలోపు వాళ్ళ దీర్ఘకాలిక అవసరాలకు ఏమైనా ఉంటే కనుక ముందుగానే కొనుగోలు చేసి వారి వద్ద నిర్వహించుకోవాలని చెప్పి సందర్భంగా మా కెమిస్ట్ అండ్ డ్రగ్ తరఫున విజ్ఞప్తి చేస్తూ తాత్కాలిక కలుగుతున్న అసౌకర్యంగా చింతిస్తూ అత్యవసర మందుల్ని హాస్పిటల్స్ అందుబాటులో ఉంచామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆన్లైన్ సేల్ మీద, డిస్కౌంట్ల మీద ఫార్మసీ షాప్స్ అన్నీ కూడా దేశవ్యాప్తంగా మే 20వ తేదీన సమ్మె చేయడం జరుగుతుంది. ఆ రోజు మొత్తం పూర్తిగా దేశం మొత్తం మీద షాపులు బంద్ చేయడం జరుగుతుంది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు భద్రాచలం డివిజన్ కెమిస్టులందరం
ఇక్కడ సమావేశమై ఈ యొక్క సమావేశంలో మరి ఈ 20వ తారీఖు బంద్ మీద మరి అందరం కలిసి నిర్ణయించడం జరిగింది. ఈ బంద్కు డివిజన్ వ్యాప్తంగా కెమిస్టులు సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ యొక్క పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు తలదూరి మరి సామాన్య రిటైల్ షాప్స్కి ఇబ్బంది కలిగే విధంగా వాళ్ళు ఆన్లైన్ సేల్స్ తీసుకొచ్చారు. డిస్కౌంట్ సేల్స్ పేరిట మరి ఒక చిన్న చిన్న కుటుంబాలకి నష్టం కలిగే విధంగా చేస్తున్నారు. దీనివల్ల కెమిస్టులు అందరూ కూడా చాలా నష్టపోతారు. ఇది భవిష్యత్తులో ఇంకా తీవ్ర పరిణామం జరుగుతున్నందున ఈ యొక్క కెమిస్టులు అందరూ కూడా ఈ యొక్క బంద్ కొరకు అందరూ సహకరించి పూర్తిగా బంద్ పాటించవలసిందిగా భద్రాచలం కెమిస్టులు అందరినీ నా తరపున కోరుతున్నాను.